మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీకి కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వినోద్ కుమార్, పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రాబోయే అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాయిదా పడ్డ బీసీ సభపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రచిస్తున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పథకాలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. వైశాలి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కీలకమైనటువంటి భేటీ మధ్యాహ్నం నిర్వహించబోతున్నారు. ఈ భేటీకి హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా వినోద్ కుమార్, జగదీష్ రెడ్డితో పాటు పలువురు, నిరంజన్ రెడ్డి, ఇట్లా పలువురు కీలకమైనటువంటి నేతలు, పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులతో కేసీఆర్ భేటీ అవకాశం కనిపిస్తుంది. మరో 2 అవర్స్ లో జరిగేటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతోంది. ఉప ఎన్నిక మేబీ డిసెంబర్ లోపు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి చనిపోయిన నేపథ్యంలో అక్కడ ఎన్నిక ఉంది. ఎన్నిక చనిపోయినప్పటి నుంచి 6 నెలల లోపు ఎలక్షన్ పెట్టాలనేటువంటి నిబంధన ఉంది కాబట్టి మేబీ డిసెంబర్ లోపట్నే ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, బీసీ సంబంధించినటువంటి విధానం మీద ఇప్పటికే కరీంనగర్ లో బహిరంగ సభ పెట్టాలనుకున్నారు. గంగుల కమలాకర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ చూసి వచ్చారు. సభ 2 సార్లు కూడా వాయిదా పడింది. ఆ సభ మళ్ళీ ఎప్పుడు పెట్టాలి, అదేవిధంగా బీసీ సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, అక్కడ సభ కూడా నిర్వహించింది, పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా ఇచ్చే స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ దాన్ని యాజిటేషన్ ముందు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కేసీఆర్ వాళ్ళతో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ కాసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు వచ్చారు. ఇక్కడ ఆగస్టు 15 సంబంధించినటువంటి జెండా ఎగరేయడం, దాని తర్వాత ఇక్కడి నుంచి ఆయన వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు హరీష్ రావు, మిగతా నేతలు కూడా అక్కడికి వెళ్లి తాజా పరిణామాలు, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే సరిగ్గా 20 నెలలు కావస్తుంది. ఈ 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, జనాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి అంశం మీద కూలంకషంగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కార్యాచరణ ముందు తీసుకెళ్లాల్సిన అవసరం మీద కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కేసీఆర్ కొన్ని బాధ్యతలు, హరీష్ రావు కొన్ని బాధ్యతలు, అదేవిధంగా ఇప్పుడు కవిత కొంత పార్టీ నుంచి దూరమైన నేపథ్యంలో ఆ అంశం కూడా కొంత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సైమల్టేనియస్ గా వీళ్ళ భేటీ కంటే ముందే కవిత కూడా వెళ్లి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తన కొడుకు సంబంధించిన ఆర్య అమెరికా పర్యటన నిమిత్తం అక్కడికి వెళ్లే నేపథ్యంలో తన తండ్రి ఆశీర్వాదం కోసం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ అంశం మీద అది పక్కన పెట్టేస్తే ఇది ప్రధానమైనటువంటి అంశాల్లో ఈ భేటీలో కవిత ఎలా ఉండదు. కేవలం కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, ఉంటే జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతలు, తలసాని లాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉంది. దీంట్లో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రీసెంట్ గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి గువ్వల బాలరాజు పార్టీ వీడి బీజేపీలో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తారు అన్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరెవరు వెళ్తారు, నిజంగానే ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు అన్న విషయాన్ని కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కేసీఆర్ తీసుకునే అవకాశం ఉంది. నిజంగానే వెళ్తున్నారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి అన్నటువంటి విషయం మీద కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినబడుతుంది. ఒకవేళ ఆయన పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన నుంచి ఒక రిప్లై అయితే వచ్చింది, నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ఎంతమంది పేరు వినపడుతుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం నుంచి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వెళ్తారనే చర్చ జరుగుతుంది. నిజంగానే వెళ్లే వాళ్ళు అన్నటువంటి విషయాన్ని సేకరించి
వాళ్ళను బుజ్జగించే ఆలోచన చేయండి అని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు పంచినటువంటిది కూడా దీనిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మేబీ ఈ 10-15 రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దాంట్లో పూర్తి స్థాయిలో అన్ని అంశాలు వస్తాయి. కానీ ఈ బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ దాని మీద ఖచ్చితంగా అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా హాట్ గా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటి మీద కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం మీద కూడా కేసీఆర్ ఈ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ అంటే గడిచిన 9.5 సంవత్సరాల ముందు ఏమేమి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలయ్యాయి, దాని ద్వారా ఎలాంటి సంతృప్తి రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఇప్పుడు ఆ పథకాలు ఆపిపోయడం వల్ల ఇలాంటి ఇబ్బంది పడుతున్నారని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని కూడా కేటీఆర్ హరీష్ రావుకు మరీ ముఖ్యంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాల మీద కేసీఆర్ వీళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడే అవకాశం ఉంది. ఎర్రవెల్లిలో మరో గంటన్నర తర్వాత జరిగేటువంటి కీలకమైన సమావేశం అవసరమైతే సాయంత్రం వరకు కూడా అక్కడే లంచ్ తర్వాత అక్కడి నుంచి ఈవినింగ్ వరకు కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీ సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అంశం మీద ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ వారం 10 రోజుల తేడాతోటే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు కూడా చెప్పింది సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని కూడా చూస్తోంది. కానీ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేము అదే దిశగా ముందుకు వెళ్తున్నామని కూడా కోర్టుకు చెప్పింది. బట్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా దాని పెండింగ్ లో ఉంది. సెక్షన్ 9 అంటే ఏదైతే షెడ్యూల్ 9 ఉందో దాంట్లో చేరిస్తే తప్ప బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటిది చట్టబద్ధత రాదు అన్నటువంటి విషయం మీద ఇప్పటికే అన్ని పార్టీలు చెప్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానం ఈ అన్నిటి మీద కూడా బీఆర్ఎస్ గట్టిగానే ఫైట్ చేయాలనుకుంటుంది. అందుకనే బీసీ గర్జన ఒకటి ఏర్పాటు చేసి అవసరమైతే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ నైనా ఆ సభకు రప్పించి ఆ వేదిక నుంచి బీసీలకు మేము అండగా ఉన్నాము, మేము ఖచ్చితంగా మీ వైపు పోరాటం చేస్తామని చెప్పే అవకాశం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ లీడర్ చెప్తూ వస్తున్నారు. వీటిని మరోసారి సభ నుంచి చెప్పే అవకాశం ఉంది. మొత్తం ఈ అన్ని అంశాల మీద కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వినోద్ కుమార్ లాంటి సీనియర్ లీడర్లందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.